అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతు. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే బ్లాగ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. హెల్త్ ఇష్యూస్ వలన నేను వీడియోలు పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. ఈరోజు మనము రాజస్థాన్లోని హవా మెహల్ చూసాము. బయట నుంచే, లోపలికి వెళ్ళలేదు. ఏం లేదు, ఊరికే పైకి ఎక్కడం, కిందికి దిగడం. ఆ తర్వాత వచ్చేసి జైపూర్లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియం చూడడానికి వచ్చాము. మ్యూజియంలో కూడా ఏం పెద్దగా చూసేదేం లేదని బయట నుంచే చూడడం జరిగింది. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వచ్చేసి 1876 ప్రిన్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ తర్వాత రాజు ఎడ్వర్డ్ కోసం పునాది రాయి వేయబడిన తర్వాత ఒక కచేరీ హాల్గా ప్రారంభమైంది అన్నమాట. దీనిని శామ్యూల్ ట్విటన్ జాకాబ్ ఇండో సాసెనిక్ అంటారు. ఇది వచ్చేసి 1847లో మ్యూజియంగా ప్రారంభించబడింది అన్నమాట. దీనిని కళలు, పురాతన వస్తువులు, తివాచీలు మరియు ఈజిప్టియన్ మమ్మీల సేకరణలు ఉన్నాయి. ఇది జైపూర్లోని సంస్కృతి మరియు చరిత్ర స్టేట్ మ్యూజియంగా ప్రదర్శిస్తబడుతుంది అన్నమాట. ప్రారంభం వచ్చేసి మహారాజా రామ్ సింగ్ మొదట దీనిని టౌన్ హాల్గా ప్లాన్ చేశాడు. కానీ అతని వారసుడు సవాయి మధో సింగ్ దీనిని కళ మరియు పరిశ్రమలకు మ్యూజియంగా మార్చాలని నిర్ణయించాడు అన్నమాట. ఇంకా దాని తర్వాత చుట్టూ తిరిగాం ఫ్రెండ్స్ మేము. ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండు ఇలియాస్ భాయ్, తర్వాత నేను, తర్వాత మా మొహమ్మద్ రఫీ ముగ్గురం హార్స్ రైడింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇలియాస్ భాయ్ హార్స్ రైడింగ్ పోయి వచ్చారు. తర్వాత నేను పోయి వచ్చాను అనమాట, వచ్చేసాను. దీని తర్వాత వచ్చేసి మా రఫీ పోయారు. చిన్న వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా మనకు ఏమేమి వీడియోలు పెట్టాలి, ఎలాంటి వీడియోలు పెట్టాలనేది కాస్త సలహాలు ఇస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది అన్నమాట ఏ వీడియోలు మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా ఈ జైపూర్ జర్నీలో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్.